చైర్మన్లందరూ కూడా మన సభ వద్దకు రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నారు. మహిళల పొదుపు సంఘమై జన్మభూమిగా నడిచింది. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గం మైనార్టీలకు చోటిచ్చి కూడు కూడు గుడ్డ అంటూ నినాదమిచ్చిన ఎన్టీఆర్ కిలో బియ్యము 2 రూపాయలే, డాబా ఇళ్ళు పెన్షన్ పథకం రక్షిస్తామంటూ లేమున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేష్ అన్న, వరాలు పంచిన చంద్రన్న రక్షిస్తామంటూ లేమున్నామంటూ స్వరాన్ని ఇచ్చిన లోకేష్ అన్న, వరాలు పంచిన చంద్రన్న. కత్తలై జెండా మోసే వీరులందరికీ స్వాగతము. పార్టీ కోసం నీతిగా నిలిచిన స్ఫూర్తి నేతలకు వందనము. ప్రజల కోసమై ప్రత్యర్థులతో ప్రాణాలొట్టిన ధీరులకు సలాము జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత तदा विश्वन्यक्रामद నిలబడ్డడురా భయపెట్టిన చల్ల బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిర్మించినను ఆడకట్టలని
శారదా గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అభినందన సభని వచ్చేసి 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 6 సార్లు అధికారంలోకి వచ్చింది. ఏలూరు నియోజకవర్గం నుంచి 6 శాసనసభ్యులు చేశారు. 1987-83లో చెన్నకేశ్వర రంగారావు గారు, 85లో మాజీ మంత్రి మన్నా రంగారావు గారు, 99లో అంబికా కృష్ణ గారు, మళ్ళీ 94లో దాని ముందు మన్నా రంగారావు గారు, 2014లో టీపీసీసీ బడ్జెట్ కోటరామారావు బుచ్చి గారు, 2024లో బడ్జెట్ రాధాకృష్ణ చంటి గారు. అయితే 6 చేసినా సరే 6388 మెజార్టీతో వచ్చింది. 3 బాక్సులు లెక్కట్టుకున్నా మనం చంటి గారికి. అలాగే 6 సార్లు చేసినా సరే ఏలూరు నియోజకవర్గానికి జిల్లా అధ్యక్షుడిగా చేసింది కూడా వీరిపై దక్కింది ఆ గౌరవం. ఈ గౌరవాలన్నీ దక్కింది అంటే, ఒక మనిషికి పదవి రావాలంటే, అధికారం రావాలి అంటే కార్యకర్తల కృషి ఉంటేనే నాయకుడికి అధికారం వస్తుంది. ఆ నాయకుడు పట్టుదల, కృషి, అభివృద్ధి, సంక్షేమం, కార్యకర్తల మనోభావాలు తెలుసుకున్నప్పుడే పైన అధిష్టానంలో గుర్తింపు ఉండి ఈ పదవి ఇస్తాం బడేటి రాధాకృష్ణ చంటి గారికి, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఎల్లప్పుడూ కూడా మీకు బడేటి రాధాకృష్ణ చంటి గారు అందుబాటులో ఉంటారని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏలూరు శాసనసభ్యులు మా అన్న బడేటి చంటన్నయ్యకి, వేదిక ఉంటున్న పెద్దలందరికీ కూడా ఇచ్చేసినందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా తమ్ముళ్ళు అలాగే మహిళలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఆయనకి ఈ పదవి రావడం అనేది మనందరికీ ఆనందదాయకం అయితే, ఈ జిల్లాని ఒక తాటిపైకి తీసుకొచ్చే శక్తిమంతుడని తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఈ పదవిని ఇచ్చినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను చంద్రబాబు నాయుడు గారికి. అలాగే ఈ బాధ్యతని ఆయన ఎంతో బరువు అనుకుంటున్నారు, కానీ ఆయనకి చాలా తేలికగా తీసుకొని చేయగల సమర్థుడు. అందుకనే ఇవన్నీ ఆలోచించుకొని ఈ కార్యక్రమాల్లో ఆయనకి బాధ్యత అప్పచెప్పారు. ఎన్నో మందిని ఎన్నో పరిశీలనలు చేసినా సరే ఆ పదవి దక్కే అర్హత బడేటి చంటలేకే ఉందని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఏదైనా చిన్న పొరపాటు క్షమించండి. ప్రతి ఒక్కరూ కూడా ఆయన వెంట ఉండి మనం ముందు వెళ్ళడం, పదవులు వస్తాయి పోతాయి, కానీ చరిత్రలో నిలబడాలి అంటే మనం చేసే మంచి మనం చేస్తామనే మాట నిలబెట్టుకొని మనం ముందుకెళ్ళే తత్వం ఆయన బ్లడ్లోనే ఉంది. అలాగే మేము నడుచుకున్నాం, అలాగే ఉంటాం కూడా. థ్యాంక్ యూ. సెంట్ జేవిఆర్ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న విద్యార్థి మా బడేటి రాధాకృష్ణ చంటి గారు ఆ రోజున మనకి ఆటల పోటీల్లో పరుగు పందాలు పెట్టారు. ఆ రోజున ఒక కసితో 1980-81లో 10th క్లాసులో ఫస్ట్ పరుగు పందెంలో ఫస్ట్ వచ్చి ప్రైజ్ పెట్టిన నాయకుడు మన బడేటి రాధాకృష్ణ చంటి గారు. అంటే తన యొక్క మొండి పట్టుదల, సేవ చేయాలనేది ఒక చిన్నప్పటి నుంచి అలవర్చుకున్నారు. తన అన్న చనిపోయిన తర్వాత బడేటి రాధాకృష్ణ గారు వచ్చి ఈ రోజున ఏలూరికి తనంటే ఏలూరు, ఏలూరు అంటే బడేటి రాధాకృష్ణ చంటి అని చూపిస్తున్న ఒకే ఒక నాయకుడు మన బడేటి రాధాకృష్ణ చంటి గారు సోదరుగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏలూరు ఎమ్మెల్యేగా దాన్ని గుర్తించి మరి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏలూరు జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు మరి మన నాయుడు సోము గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ కుటుంబ సభ్యులు. మరి గతంలో మరి నాయుడు పోతరాజు గారి నుంచి కూడా ఆ కుటుంబం మరి తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తుంది. అదే రీతిగా ఇవాళ మరి ఈ భారీ కార్యక్రమాన్ని పెట్టి మరి ఇంతమందిని జన సమీకరణ చేసి బడేటి కుటుంబం పట్ల, బడేటి చంటి గారి పట్ల వారికి ఉన్నటువంటి అభిమానాన్ని ఘనంగా మరి చూపినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వేదికను అలంకరించిన ఎస్ఎంఆర్ ఫర్బాబు గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిడిపల్లి పారసారథి గారికి, నగర అధ్యక్షులు మన సోడి వెంకటరత్న గారికి, నగర ప్రధాన కార్యదర్శి గారికి, అలాగే
నాయుడు సోము పృథ్వీ శారద గారికి, అలాగే మన కార్పొరేటర్ వందనాలు శ్రీనివాస్ శారద గారికి, అలాగే మన ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా ఇవాళ చాలా కీలకమైన రోజులు నడుస్తూ ఉన్నాయి. మనం అన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ మన నాయకుడికి జిల్లా అధ్యక్షుడి స్థానం దక్కింది. అంటే 7 నియోజకవర్గాల్లో అవిశ్రాల కృషి చేయాల్సిన బాధ్యత వారిపైన ఉంది. ఇవాళ ప్రతి డివిజన్లో కూడా ఇదిగో ఈ రీతిగానే జనసముద్రంతో ప్రతి కార్పొరేటర్, ప్రతి కన్వీనర్ కూడా డివిజన్ కన్వీనర్ పనిచేసి ఆయనకి పనితనాన్ని తగ్గించి మరి ఆయన్ని ఏలూరు నియోజకవర్గ కన్వీనర్గా నియమించినప్పుడు అడుగులో అడిగేసి మనందరం ఏ రకంగా డే1 నుంచి కష్టపడి ఇవాళ సుమారు 62,388 భారీ మెజార్టీని తీసుకొచ్చి ఆయన గెలిపించాం జిల్లాలో. అదే రీతిగా జిల్లాలో 7 స్థానాలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటే మరి వారికి అప్పచెప్పినటువంటి బాధ్యతను వారిని నిర్వర్తించాలి. కాబట్టి ప్రతి డివిజన్లో మనకు అప్పచెప్పినటువంటి డివిజన్ ఇన్ఛార్జి, ప్రతి ఇన్ఛార్జి కూడా కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే కోఆప్షన్ సభ్యులు, అవుట్డోర్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఎస్ఎంఆర్ పెదబాబు గారిని ప్రసంగించవలసిన. చంటి గారు ఎన్ని వేల మెజార్టీతో గెలిచారో మనందరికీ తెలిసిన విషయమే. 65,000 మెజార్టీ. 65,000 మెజార్టీ వచ్చిందని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పిలిచి మన జిల్లాలోనే అత్యధికంగా మెజార్టీ నీకు వచ్చింది కాబట్టి నీకు జిల్లా పదవి ఇచ్చేస్తున్నారని చెప్పి ఆయనేమి ఇవ్వాల. 18 నెలలు మన ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతోమంది పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, లోకేష్ గారి కోసం కష్టపడినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వందలాది వేలాది కోట్ల ఆస్తిపరులు ఉన్నారు. మరి వాళ్ళందరినీ కాదని చెప్పి మన బడేటి చంటి గారికే ఈ జిల్లా అధ్యక్ష పదవి ఎందుకు వచ్చింది మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఉదయం 5:30, 6 కాడి నుంచి రాత్రి 8, 8:30 వరకు ఆయన వెళ్ళిపోయే టైంలో నేను వెళ్తూ ఉంటాను ఆఫీస్కి. అప్పుడు వరకు కూడా పొద్దున లేచిన కాడి నుంచి సాయంత్రం రాత్రి ఇంటికి వెళ్ళే వరకు కూడా అహర్నిశలో కూడా ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం పేద ప్రజలకు అందజేయాలి. ఏలూరు నగర ప్రజలు కొంతమంది చెప్పుకునేటువంటి ఇబ్బందులు ఉంటాయి, చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి, నాతో సహా నాకు కూడా. ఆ సమస్యలన్నీ కూడా ఆయన తెలుసుకొని చాలామంది నేను ఈ పని చేశానని చెప్పి అల్లరి చేస్తూ ఉంటారు. అరే పెదవ వచ్చాడరా, వీడికి ఈ పని చేసి పెట్టానరా, వీడి ఇబ్బందుల్లో ఉన్నాడరా, వీడి అవసరం తీర్చానరా అని చెప్పి డప్పు వేసుకుంటారు. మీరు ఒక్కటి గ్రహించండి, ఆయన ఈ చేత్తో ఎవరికన్నా చేసిన పని ఇంకోళ్ళకి చెప్పడం ఎప్పుడన్నా ఎవరన్నా విన్నారా? నేనైతే వినలా. ఈ జిందాబాదులు కొట్టించుకుంటూ, టప్పట్లు కొట్టించుకుంటూ ఇవన్నీ అందరూ కొట్టించుకుంటారు, నాయకులందరూ కూడా. ఇట్లాంటి సున్నితమైనటువంటి విషయాలు ఉంటాయి కొన్ని. చేసిన పని చెప్పుకునేటువంటి అలవాటు లేదు. ఉదయం లేచిన కానికి రాత్రి వరకు కూడా అహర్నిశలు కూడా కష్టపడుతూ పనిచేస్తున్నారు ఆయన. ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు రావాలి. అలాగే ఏదైతే ఈ రోజున నాయుడు పృథ్వీ శారద గారి ఆధ్వర్యంలో మరి మొట్టమొదటిసారిగా నేను జిల్లా ప్రెసిడెంట్గా అయిన తర్వాత మరి వాళ్ళు ఏదైతే అభినందన సభ పెడతా అన్నారో, ఇది అభినందన సభ కంటే ప్రజలకి ఒక వేదికను ఉపయోగించుకోవాలి కొన్ని విషయాల్లో అన్న ఉద్దేశంతోనే నేను ఈ సభ పెడతానన్నా సరే పెట్టమని చెప్పా. దానిలో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే ప్రజలకు అనేక విషయాలు తెలియాలి, అనేక వేదికల ద్వారా కొన్ని విషయాలు చెబితే కానీ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ సభ పెడతాం జరిగిందనేది మరి కార్యకర్తలు కానీ ఈ సమావేశానికి ఇచ్చేసిన మరి మహిళా మల్లు కానీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడుతున్నారనేది ప్రతి ఒక్కరు కూడా టీవీల ద్వారా, మీడియా ద్వారా, ఏదైతే న్యూస్ పేపర్ ద్వారా మీరందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళ పని చేస్తున్న పనికి
ప్రజల్లోకి మేము కూడా పనిచేసి తీసుకెళ్తేనే కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నిలబెడతాం జరుగుద్ది. కాబట్టి మీరందరూ కూడా అది గమనించవలసిన అవసరం ఎంతనా ఉంది. వీళ్ళందరూ ఇందాక మాట్లాడుతూ ఉన్నారు 63,000 మెజార్టీ ఎవరికి రాలేదు, 63,000 మెజార్టీ వచ్చింది చంటి గారికి అందుకే పదవి ఇచ్చారని. పదవి కోసం నేను పాకులాడే మనిషిని కాదు, మీ అందరికీ పని చేయాలని తాపత్రయంతో పనిచేసే వ్యక్తిని నేననేది మీరందరూ కూడా గమనించాలి. మీ అందరి మనసు తెలిసి అత్యధిక మెజార్టీ తెచ్చుకున్నా నేను పనిచేసి ఆ గెలిచిన మనసును దూరం చేసుకోకుండా ఉండే బాధ్యత నేను తీసుకోవాలనే ఉద్దేశంతోనే మీకు అందరికీ కూడా హార్నెస్లో పనిచేస్తున్నానని మీరు అందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా మరి మీరందరూ వస్తారు, ప్రతి విషయం కూడా నాతోనే మాట్లాడాలని మీరందరూ కూడా అనుకుంటారు. నా చుట్టూతో ఎంతమంది ఉన్నా, ఆఫీసు బయట ఎంతమంది ఉన్నా, పని మాట్లాడిన తర్వాత కూడా నాకు కనిపించి వెళ్ళాలనుకుంటారు. మరి మీరు అందరూ కూడా నాతో మాట్లాడాలన్నప్పుడు కొంతమంది వ్యక్తులు ఏదైతే ఇప్పుడు ఇందాక అన్నారు 10వ తరగతిలో నేను చదువుతున్నానని, నాగరాజు లాంటి వాళ్ళు 1వ తరగతి నుంచి ఖర్చు చెప్తుంటారు. నాకు నేను చేయవలసిన పని చెప్పుకోకుండా 1వ బలరామలో 2 సరే ఎంఆర్టీ బలరాం గారిని వేదిక నల్లించవలసిందిగా కోరడం జరుగుతుంది. అదేవిధంగా నాతో పాటు అహర్నిశలో కష్టపడి నా విజయానికి ఏదైతే పాటుపడ్డారో వాళ్ళందరూ కూడా ఆఫీస్లో టీం వర్క్ చేస్తున్నారు. మేమందరం కూడా ప్రజల విశ్వాసాన్ని ఎప్పుడు కూడా చూరకుంటూ ఉండాలి. నేను అవ్వచ్చు, నాతో పాటు పనిచేసే నాయకులు అవ్వచ్చు, ప్రజల విశ్వాసాన్ని కోల్పోతే మేము ఉన్నా లేనట్టే. ఆ విషయం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తే నాయకులుగా మేము నిలబడతాం. కాబట్టి ప్రజల మన్నలు పొందడానికి ప్రతి విషయంలో కూడా అతి జాగ్రత్తగా పనిచేస్తున్నాం. మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. మీ అందరూ కూడా అనేక మంది కూటమి వచ్చిన తర్వాత పెన్షన్ విషయంలో అవ్వచ్చు, అదేవిధంగా ఏదైతే సూపర్ 6 పెట్టారో అవన్నీ కూడా మీరు పొందారు. మీరు ఏంటంటే అప్పటికప్పుడు మర్చిపోతారు. కానీ ఒక్క విషయం మీరందరూ కూడా ఎవరైతే మహిళలందరూ కూడా ఉన్నారో చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పనులు చేసింది. ప్రజలకి ఇబ్బంది పడే పని కానీ, ప్రజలకు అవసరం లేని పని కానీ ఒక్కటంటే ఒక్కటి జరిగిందనేది మీరు ఎవరన్నా చెబితే నేను స్టేజ్ దిగి వెళ్ళిపోతా. ఒకసారి చెప్పాలి మీరు ఎవరన్నా సరే. అన్ని ఉపయోగపడే పనులే చేసిందా లేదా? పెన్షన్ అవ్వచ్చు, అలాగే ఉచిత బస్సు ప్రయాణం అవ్వచ్చు, గ్యాస్ బండలు అవ్వచ్చు, అలాగే తల్లికి వందనం అవ్వచ్చు, రైతులకు సంబంధించి వాళ్ళ భరోసాగా ఇచ్చింది ఏదైతే అన్నదాత సుఖీభవ అదవచ్చు. ప్రతి ఒక్క విషయంలో కూడా అభివృద్ధి సంక్షేమం 2 కూడా ప్రజలకు ఇవ్వాలన్న ఉద్దేశంతో అనేక పనులు మీ అందరూ కూడా చేసుకోవటం వస్తుంది. ఇది గిట్టని వాళ్ళు అనేక మంది అనేక రకాలుగా చెప్తారు. ఎందుకనంటే అన్ని ప్రభుత్వం మంచిగా చేస్తుందంటే 2వ వాడు నిలబడలేడు. కాబట్టి ఎప్పుడూ కూడా మరి ప్రజలు నాయకులతో పాటు ప్రజలు కూడా అన్ని విషయాలు ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. నేను ఇలా స్లోగా మాట్లాడతాను, కానీ ప్రజలు ఇది ఎవరు చూడరు, ఇది అవసరం లేదు. 4 బూతులు మాట్లాడారనుకో అదే వింటారు. ప్రతి ఒక్కరు కూడా అది వైరల్ చేస్తారు, 5 లక్షల మంది చూస్తూ ఉంటారు. మీకు మొన్న ఏదైతే జరిగిందో తెలుగుదేశం చేస్తున్న పని, కూటమి చేస్తున్న పని ఓర్వలేక ఏదైతే ఇండియా టుడేలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే వైసీపీకి పార్టీకి 2 ఎంపీ సీట్లు కూడా రావంటే ఉక్రోషమోస్తనంతో మరి చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా మరి అన్నాడని అంటే మీ అందరూ కూడా తెలుసుకోవాలి. అలాగే తిరుపతి విషయంలో ఆ లడ్డూలో కల్తీ జరిగిందనేది సిట్టు నివేదిక ఇస్తే దానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో మా నాయకులు అవ్వచ్చు, మేము అవ్వచ్చు, ప్రజలకు విషయాలు తెలియపరుస్తుంటే ఆ విషయాలు ఏవి ఎన్నుకోకుండా ఉండటానికి ఏదైతే బూతులు మాట్లాడతారో ఆ బూతుల్ని చూడాలనే ఉద్దేశంతో, అలాగే కులాల గురించి మాట్లాడితే కుల సంఘాలలోనే వింటారన్న ఉద్దేశంతో, కులంలో ఎవరో కూడా కుల పెద్దలు బూతులు మాట్లాడమని చెప్పరు. బూతులు మాట్లాడే వాళ్ళకి ఏ కుల సంఘం కూడా మద్దతు ఇవ్వదని చెప్పి ఆ కుల నాయకులు తెలుసుకోవాలని సందర్భంగా కులం గురించి ఎవరైతే ప్రస్తావించారో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. పని చేసేటప్పుడు మనం ఏ పని చేస్తున్నామని దాని మీద ప్రజెంటేషన్ ఇవ్వాలి. నాతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎవరైతే వాళ్ళందరూ కష్టపడ్డారో ఆ డివిజన్కి ఇవాల్టి వరకు కూడా అహర్నిశలు ఆ డివిజన్లో ఏం కావాలి, ఆ డివిజన్ ప్రజలకు ఏం చేయాలన్న ఉద్దేశంతో నిరంతరం వాళ్ళు కూడా శానిటైజేషన్ విషయంలో అవ్వచ్చు, వాళ్ళకి ఏదైనా పెన్షన్ అయితే ఏదైతే ఆగిందో ఆ విషయంలో అవ్వచ్చు, అలాగే ఏదైనా పోలీస్ స్టేషన్లో పని ఉన్నా, ఎంఆర్ఓ ఆఫీస్లో పని ఉన్నా, ఏ పని ఉన్నా సరే ఉదయం నా ఇంటి దగ్గరకో ఆఫీస్ నా దగ్గరకో వాళ్ళు ఫోన్ చేసి పంపటమో లేకపోతే వాళ్ళు వెంట పెట్టి తీసుకురావటం చెప్తున్నారు.
సుమారు రమారమి 25 మంది నా దగ్గర ఆఫీసులో అందరూ కూడా ఎవరైతే నాయకులు ఉన్నారో 25 మంది ప్రజా సమస్యలు తీరుస్తున్నారనేది మీరు అందరూ కూడా గమనించాలి. నేను ఒక్కనే చేస్తే సరిపోదు, టీం వర్క్ ప్రతి ఒక్కరు కూడా చేస్తేనే అది మనం అందరికీ కూడా ప్రజల్లోకి వెళ్తుంది అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఎవరైతే పనిచేస్తున్నామో అందరికీ కూడా ఇవ్వలేకపోవచ్చు. ఒక ఏదైనా చైర్మన్ పదవి ఒకరికి వస్తుంది, అదే పదవికి 10 మంది అర్హత కలిగి వాళ్ళు ఉండొచ్చు. కానీ చైర్మన్ కంటే దిగువ స్థాయిది వాళ్ళకి ఇస్తే వాళ్ళు చిన్నపుచ్చుకుంటారన్న ఉద్దేశంతో మరి తప్పతప్పాలకు వచ్చేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కోసారి అవకాశం వస్తుంది. ఏ చైర్మన్ పదవి రానంతరం ఇదయ్యేదేం కాదు, వాళ్ళ నేనే కోరి తెచ్చుకున్నది ఏం కాదు. ఆ రోజున ఇప్పుడు ఎమ్మెల్యే పదవి అన్నప్పుడు వీళ్ళందరూ అన్నారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటానికి నేను ఇన్ఛార్జ్ తీసుకునే టైంలో అసలు ఇన్ఛార్జ్ ఎందుకు తీసుకున్నాం అనేది కూడా చాలా మంది అన్నారు. ఇన్ఛార్జ్ తీసుకోండి, పరుగు పందెంలో నేను పరిగెత్తరా, కానీ ఈ పోటీ ప్రపంచంలో పరిగెత్తాలని చెప్పి ఆ 4.5 సంవత్సరాల్లో కూడా ఏలూరు నియోజకవర్గంలో ఇదివరకు కూడా ఏ ఎమ్మెల్యే కూడా ప్రతి ఇంటి గుమ్మం కూడా తొక్కుంటాం. నేను ప్రతి ఇంటి గుమ్మం కూడా తొక్కి ప్రతి కుటుంబంతో మాట్లాడి ఈ విధంగా ఉంటది అనేది కూడా, ఏదైతే 3 అంతస్తుల బిల్డింగ్ ఉన్నా కూడా 3 అంతస్తుల బిల్డింగ్ ఎక్కి కూడా నేను ఓటు అడగడం జరిగింది. ఆ బాధ్యత, గురుతరమైన బాధ్యత నా మీద. నేను తిరిగిన దానికి అవ్వచ్చు, ప్రభుత్వ వ్యతిరేక అవ్వచ్చు, డెఫినెట్ గా మా కార్యకర్తలు కష్టం అవ్వచ్చు. మీరందరూ అత్యధిక మెజార్టీ ఇచ్చారు. నా కార్యకర్తలు ఎవరిని కూడా మాట అనుకోకుండా, ప్రభుత్వాన్ని మాట అనుకోకుండా, నేను మాట పడుకోకుండా మీ అందరికీ పని చేయాలన్న ఉద్దేశంతోనే అహర్నిశలు మీకోసం పనిచేస్తున్నానని మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. గెలవచ్చు, ఓడిపోవచ్చు, ప్రజల మనసుల్లో స్థానం పోకూడదనే ఉద్దేశమే నాది. ప్రతి ఒక్కరికి అన్ని పనులు చేయకపోవచ్చు, ఈ ఇంటి రోడ్డు వేసా పక్క రోడ్డు వెళ్ళిపోవచ్చు, కానీ ప్రజలు గమనించవలసింది ఒకటే, పని జరుగుతుందా లేదా, అభివృద్ధి జరుగుతుందా లేదా, అవసరాలు ఒక్కొక్కటిగా తీరుతున్నా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా ఉంది. సమస్య అనేది నిరంతరం ఉంటానే ఉంటుంది. అన్ని సమస్యలు తీర్చడం అనేది ఎవరి వల్ల కూడా అవదు. మీ కుటుంబంగా పొద్దున్నే లేకతోటే పాల ప్యాకెట్ కానించి అగ్గిపెట్టి కానించి ఏ విధంగా అయితే నెతుక్కుంటూ ఉంటారో ప్రజల సమస్యలు కూడా తెల్లారు లెగిస్తే అదే విధంగా ఉంటుంది అనేది ప్రతి ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఆ సమస్యలు ఇవాళ ఉంటే నేను లేకపోతే రాదు అనేది ఏమీ చేసే పరిస్థితి ఏం కాదు. ప్రతి సమస్యని కూడా కూలంకుషంగా ఉన్నవాళ్ళు విసుగు విరామం లేకుండా చేయవలసిన బాధ్యత, మీ మన్ననలు పొందవలసిన బాధ్యత నాతో పాటు మా నాయకుల మీద కూడా ఉందని మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఇవాళ వరకు కూడా మీరందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఏదైతే మద్దతు పలికారో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి మీరు ప్రభుత్వానికి మద్దతుని ఎంకరేజ్ చేస్తేనే ప్రభుత్వం కూడా ఏదైతే ప్రజల యొక్క మద్దతు మనకి ఈ విధంగా ఇస్తున్నారు కాబట్టి మనం కూడా ఇంకా స్పీడ్గా పనిచేయాలని ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంటది. మీరు టీవీల్లో రోజు సీరియల్సే చూడటం కదా, అనేక సభల్లో చెప్పా, మీరు వార్తలు కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఒక్క 5 నిమిషాలు ఆ వార్తలు వచ్చే టైంలో, అలాగే పొద్దున పూట పేపర్ని ఏం జరుగుతుంది అనేది ఒక్క 5 నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటే ఏది మంచి ఏది చెడు అనేది మీ అందరికి కూడా తెలుస్తుంది. అనేక మంది నాయకులు ఇవాళ కూడా తిరుగుతున్నారు, సంతకాలు పెట్టేస్తున్నారు, అదని ఇదని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్నారు. ఈ ప్రశాంతతని పాడు చేయొద్దని చెప్పండి వచ్చిన వాళ్ళకి, ఇంటింటికి వచ్చే వాళ్ళకి, మాకు ఈ ప్రశాంతతను పాడు చేయొద్దు, మీకు ఇష్టమైతే మీ పని మీరు చేయండి, కానీ మా ప్రశాంతతను పాడు చేయొద్దని చెప్పి మీరు అందరూ అడిగితే వాళ్ళకే తెలుస్తుంది. గత 5 సంవత్సరాల్లో జరిగిన అనుభవాలు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు అనుకోవచ్చు ఇప్పుడు సుఖశాంతులతో ఉంటున్నాం కాబట్టి అవన్నీ మర్చిపోవచ్చు, కానీ గత 5 సంవత్సరాల్లో జరిగిన విషయాలు ఏది కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాలంటే ఇబ్బంది, మాట్లాడాలంటే ఇబ్బంది, ఏదైనా అడగాలంటే ఇబ్బంది, ఎవరితోనైనా చెప్పాలంటే పోలీస్ కేసు, హౌస్ అరెస్ట్. నాయకుడు ఒకటి బయట తిరగలా, ప్రజలు ఒకటి మాట్లాడలా. ఇవాళ స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మేము పని చేయకపోయినా మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడుతున్నారు, నాకు ఫోన్ చేస్తున్నారు, నాకు మెసేజ్ పెడుతున్నారు. అవన్నీ కూడా మీకు అందుబాటులోకి వచ్చినాయంటే మీ స్వేచ్ఛా జీవితానికి హక్కులు ప్రభుత్వం కల్పించింది. ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంలో ప్రజలకు అడిగే హక్కు ఉందన్నదో ఆ హక్కుని కూటమి ప్రభుత్వం మీకు అందించింది. ఆ హక్కును కోల్పోకుండా చూసుకునే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే నాయకులుగా మా వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ ఎప్పుడైనా రావచ్చు,
ఎలక్షన్లో మన పని బట్టి మనం గెలవాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా ప్రజల దగ్గర ఏదైతే కూటమి చేస్తున్న పనులన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా చేసే పనులు అక్కడక్కడ రోజుకి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్గా మనం అందరం కూడా రేపు రాబోయే రోజుల్లో పక్కనోడు నుంచున్నా కూడా వాడు ఉత్తినే తిరగడానికి సరిపోతాడు, కానీ నేను ఈ పని చేశానని చెప్పుకోవడానికి ఎక్కడ కూడా సరిపోరు. 50 డివిజన్లు ఉంటే 50 డివిజన్లో కూడా కూటమి అభ్యర్థులు 1 సైడెడ్గా గెలవాలని చెప్పి మీ కూటమి సభ్యులందరినీ కూడా కుటుంబ సభ్యులందరినీ కూడా కోరుకుంటున్నా. అది గెలిపించే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలి. ఎక్కడైనా సరే ఇబ్బంది ఉన్న దగ్గర 1-2 సార్లు అందరూ కూడా కలిసికట్టుగా తిరగవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. అనేక మీటింగుల ద్వారా నేనేదైతే చెప్పడానికి వెళ్తున్నానో వీళ్ళు కూడా అక్కడక్కడ మీటింగులు పెట్టుకుని వార్డుల్లో ఏ సందులో ఆ సందులో తిరుగుతూ ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా ఏదైతే ఉందో సమస్యలు వినటంతో పాటు సమస్యలు పరిష్కరించేటట్టుగా వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఇందాక అలాగే చెప్పారు పెదబాబు గారు, ఏ పని చేసే పని చెప్పడం అని చెప్పి. నేను చెప్పడానికి నేను వచ్చిన తర్వాత కొన్ని లక్షల పని చేశాను ప్రజల కోసం. ఎన్నని చెప్తాను నేను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు 95% మంది పని చేయించుకోవడానికి వెళ్ళారు. ఆ 5% కూడా ఆ పని చేయలేని విషయాలు అవి కోర్టులో ఉంటాయి, లేకపోతే వాళ్ళు కుటుంబ సభ్యులు ఉంటాయి, వాళ్ళిద్దరు ఎందరో మనం ఏం చేస్తాం, ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్యన ఉన్న తగాదాన్ని తీర్చాలంటే జరిగేది ఏం కాదు. ఏదైతే చాణిక్యుడు అపర చాణిక్యుడు కుటుంబ తగాదాలు ఏదైతే ఫ్యామిలీ తగాదాలు తీర్చగలడో చౌడే వెంకటరత్నం గారు విశ్వ ప్రయత్నం చేస్తాడు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కుస్తీ పడతాడు. మ్యాక్సిమం ఏదైతే ఉందో ఇద్దరిని కన్విన్స్ చేసి, ఎందుకంటే భార్యాభర్తలు వస్తారు, ఒకళ్ళ తప్పున చెప్తే రెండో వాళ్ళు మనకు వ్యతిరేకం అవుతారు. కానీ నా దగ్గరకు వచ్చిన వ్యతిరేకం అవుతాడనేది నేను ఆలోచించలా. న్యాయం ఎటు పక్కన ఉంటే వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా నేను వ్యతిరేకమైన పర్లా ఆడవానికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో 4 కేకలేసినా సరే ఆ సంసారాన్ని నిలబెట్టే బాధ్యతని మేము తీసుకుంటున్నాం. దాని ఫీడ్బ్యాక్ చౌడే వెంకటరత్నం గారు ఇచ్చిన తర్వాత పెద్దలుగా మేము చెప్తూ వింటారని మా దగ్గరికి వస్తారు. నాకు ఇది తెలియదమ్మా, మీ ఫ్యామిలీ తగ్గు నేను చూడన్నానంటే ఎవరు వచ్చే పరిస్థితి ఏం లేదు. అలాగే చాలా మంది మహిళా మళ్ళీకి చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా వడ్డీలు కాసుపడి డబ్బు కాసుపడి వాళ్ళకి వీళ్ళకి అప్పులు ఇస్తున్నారు. 90% తగులు ఆ నోటు కాగితం పెట్టుకొస్తారు. నాకు 1,00,000 ఇవ్వాలండి, నాకు 2 లక్షలు ఇవ్వాలండి, నాకు 3 లక్షలు ఇవ్వాలి. ఏం చేస్తాను చెప్పండి? వాళ్ళ నెత్తి మీద ఇంటికలు ఉండవు, వసూలు చేసి ఏ విధంగా ఇవ్వగలం? అందరూ దానికే వస్తారు, మీరు పిలవండి అని అంటారు. ఏ విధంగా వాడు తీసుకునేటప్పుడే ఆలోచిస్తాడు, వీళ్ళ దగ్గర 1,00,000 తీసుకుంటే ఈ 1,00,000 ఎలా ఎక్కొట్టేయచ్చని చూస్తాడు. కాబట్టి దయించి అత్యాశకు పోయి ఎవరికి అప్పులు ఇవ్వద్దు, మనకు ఉన్న దాంట్లో తిందాం. అవసరమైతే 5,000 ఒక 5,000 మీరు నిజంగానే అప్పు ఇవ్వాలనుకుంటే ఇచ్చిన రోజున ఈ 5,000 పోయింది అనుకునేవ్వండి, వస్తే తీసుకోండి, లేకపోతే వదిలేసేయండి అంటే నేను చెప్పేది మీకు అంతే. ఎందుకంటే ఏ పోలీసు వాళ్ళు కూడా పరిష్కరించలేరు. డబ్బున్నవాడు ఎక్కొట్టేస్తున్నాడు, డబ్బు లేనివాడు ఎక్కొట్టేస్తున్నాడు. అప్పు ఇచ్చి మటుకు మీరు అప్రదిష్ట పాలవద్దు. వాళ్ళ దగ్గరికి వెళ్తారు, మన డబ్బు మన దగ్గర ఉంటుంది. లేదంటే మనం తినేసినా మనకు తృప్తిగా ఉంటుంది, మన డబ్బు మనం ఖర్చు పెట్టుకున్నాం అనేది. మీరు ఇచ్చిన అప్పు ఇచ్చే డబ్బేమో రాదు, మీరు తిరగడానికి మళ్ళీ ఖర్చు అవుద్ది. ఈ అన్నింటిని కూడా కూలంకుషంగా మీరు చర్చించుకుని ఎక్కడైనా సరే ఎన్ని కూడా అంటే డ్వాక్రా గ్రూప్ సభ్యులు కూడా అనేక మంది ఇచ్చారు, అందులో కూడా ఈ విషయాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఉన్నదో పబ్లిక్ లో ఏం జరుగుతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా పరిశీలించుకుంటే మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే ఇంటికి సంబంధించి మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే స్థలం ఉందో వాళ్ళకి 2,50,000 రూపాయలు లోన్ ఇవ్వడం జరిగింది. ఏలూరులో 681 మందికి శాంక్షన్ జరగడం జరిగింది. అలాగే టిట్కో ఇల్లుకి డీడీలు కట్టిన వాళ్ళకి ఏదైతే మొన్నటిదాకా మేము విషయం చెప్పరా ఈ ప్రతి మీటింగ్ ద్వారా చెప్పడం జరుగుతుంది. మార్చి నెలాఖరికి వాళ్ళకి ఎవరికైతే శాంక్షన్ అవ్వలేదో టిట్కో ఇల్లు వాళ్ళకి డబ్బులు రిటర్న్ మార్చి నెలాఖరికి ఇచ్చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడైతే స్థలం ఇచ్చారో అక్కడ ఇల్లు కూడా కట్టించేస్తారు. ఆ ఇల్లుకి సెంట్ ఇచ్చారు. రేపు అసెంబ్లీలో మీ అందరికీ కూడా 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి నేను అడగదలుచుకున్నాను. ఆ విధంగా 2 సెంట్లు వచ్చేటట్టుగా నా ప్రయత్నం నేను చేస్తానని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే గతంలో కూడా వదిలేసిన ఇల్లు కూడా ఎక్కడ ఇల్లు ఇచ్చినా మీకు ఒక్కటే సందేశం చెప్తున్నా, మీరు ప్రతి దగ్గర కూడా ఇల్లు పట్టా ఎక్కడొచ్చినా సరే ఆ ఇల్లు కట్టించేసుకోండి. మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు ఏలూరులో ఉంటే ఆ ఇంట్లో ఎవరికో ఒకరికి అద్దెకిచ్చుకోండి. అక్కడ 2,000 వస్తుంది, అవసరమైతే ఇక్కడ 3,000 పెట్టి మీరు ఉండండి. ఒక 1,000 రూపాయలు మీకు ఖర్చు వద్దు, మీ ఇల్లు మీకు వస్తుంది. రేపొద్దున ఏలూరు నియోజకవర్గం పెరిగిన తర్వాత ఆ ఇంటికి మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు కట్టించుకోలేదనే బాధ వద్దు. ప్రభుత్వం ఎప్పుడైతే ప్రజల అవసరాలు తీర్చడానికి ఏదైతే ఇస్తుందో ప్రతి అవసరాన్ని ప్రతి ఉపయోగాన్ని మీరు ఉపయోగించుకోవాలని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్న పనులన్నీ కూడా మీరు గమనించాలి. తెలుగుదేశం పార్టీ
కూటమి ప్రభుత్వం ఉంటేనే మీరందరూ కూడా ఇంత సంతోషంగా ఉంటారనేది మీరందరూ కూడా గమనించాలి. మీరు ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఇబ్బందికి సంబంధించి మీరు ఎప్పుడైనా సరే మీరు ఇక్కడ నాయకుల దగ్గర రావచ్చు, నా దగ్గర రావచ్చు. ఇవాళ కొన్ని పనులు మేము 100% చేశాం. ఏదైతే ఉందో సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరు వచ్చినా సరే ఇంటికి ప్రతి ఒక్కరికి కూడా ఇవాళకి ఒక్క ఫైల్ కూడా ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆ డబ్బులు ఇప్పించడంలో ఏలూరు నియోజకవర్గంలో వచ్చిన వాళ్ళకి 100% ఇప్పించింది మేము గర్వంగా తెలుగుదేశం పార్టీ మీకు అందరికి కూడా చెప్పుకుంటుంది. అదేవిధంగా కొన్ని పెన్షన్ విషయంలో ఎవరైతే భర్త చనిపోయారో కొత్త పెన్షన్లు ఇవ్వలేదు కాబట్టి రేపు మార్చి నెలాఖరికి నియోజకవర్గానికి ఇన్ని పెన్షన్లు అనేది రిలీజ్ చేస్తారు. ఏదైతే ఫస్ట్ ప్రయారిటీగో చిన్న పిల్లలు కూడా భర్తలు చనిపోయారో వాళ్ళకి, అదేవిధంగా ఆడవారి భర్తలు చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇమ్మన్నాం ఆ పెన్షన్లో. అలాగే అంగవైకల్యంతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇమ్మని చెప్పాం. వయసు నిండిన వాళ్ళకంటే అందరికీ కూడా మీరు అనొచ్చు అందరికీ కూడా ఇస్తే అని చెప్పి, అందరికీ పెన్షన్లు ఇవ్వాలి అని అంటే ఇవాళ జరిగే పని కాదు. మీరు కూడా ఆలోచించాలి. ఆర్థిక పరిస్థితి చూసి ఎవరో ఇబ్బంది పడకుండా ఉండే వాళ్ళకి, ఎందుకంటే అర్హత లేని వాళ్ళు బోలు మంది తీసుకున్నారు. ఎవరు పెన్షన్ తీసినా వాళ్ళు బాధపడతారని ఉద్దేశంతో ఇవాళ వరకు కూడా ఒక్క పెన్షన్ తీలా. ఇది వరకు అనేక పెన్షన్లు తీస్తారు. ఆ పెన్షన్లన్నీ కూడా రికవరీ చేయమని చెప్తున్నాం. డెఫినెట్ గా కొన్ని పెన్షన్లు ఏవైతే పేర్లు వచ్చినాయో అవి కూడా 2-3 నెలల్లో గత 2019 నుంచి 24 వరకు తీసేసిన పెన్షన్లో 80% పెన్షన్లు రికవరీ అవుతాయని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, మరి ప్రతి విషయాన్ని కూడా నేను చెప్పడమే కాదు కూటమి నాయకులకి అనేక విషయాలు ఉంటాయి. ఈ 18 నెలల్లో ఎన్నో పనులు చేసింది కూటమి ప్రభుత్వం. తెలియకోకుండానే ప్రజలకి, అన్ని రకాల ప్రజలకి కూడా అనేక పనులు చేసింది. సందర్భాన్ని బట్టి ప్రతి విషయాన్ని కూడా చర్చించుకుంటేనే ప్రతిదీ కూడా తెలుస్తుంది. చేసిన పని ప్రజలకు తెలియపరిస్తే వాళ్ళే చక్కగా ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వాన్ని మీరు సహకరించాలని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై ఉంటే చాలు, విసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దండలు కానీ బుకేలకు కానీ దూరంగా ఉన్నాను. మళ్ళీ జిల్లా ప్రెసిడెంట్ అయిన తర్వాత మళ్ళీ ఏలూరు ప్రజలు తీసుకొస్తున్నారు. నేను ఇందాక ఒక విషయం మర్చిపోయా. కుర్చీలో కూర్చోమని సోము గారు అడిగారు. నేను ఆ కుర్చీలో, అటువంటి కుర్చీలో కూర్చుంటే నాకు ఇబ్బందికరంగా ఉంటుంది. పదవి శాశ్వతం కాదు, మీ మనసులో స్థానమే శాశ్వతం. అదేవిధంగా అంటే నేను చెప్తున్నా, ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా నేను కష్టపడుతున్న 20 నెలలు కాదు, 43 సంవత్సరాలుగా నేను ఇదే కష్టాన్ని నేను అనుభవిస్తున్నాను. నాకు తెలుసు. ఎందుకంటే నా చిన్ననాటి నుంచే నాకు కష్టం అంటే అలవాటైంది. ఆ కష్టంతోనే ఈ పదవి వచ్చింది. ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి ప్రజలు ఆ కష్టాల్లో నుంచి ఉండకూడదని ఉద్దేశం నాకు గల ప్రయత్నాన్ని నేను చేస్తున్నా. డెఫినెట్ గా అది ప్రతి ఒక్క ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. డెఫినెట్ గా ప్రతి తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులు కానీ ఆ విధంగానే ప్రజలకు సేవ చేస్తే ప్రజలు మన్నం పొందాలి. డెఫినెట్ గా కష్టానికి ఎప్పుడు కూడా ప్రతిఫలం ఉంటుందనేది మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ మీరందరూ అనుకోవచ్చు ఎమ్మెల్యేగా నేను అదృష్టవంతునని. నాకు తెలిసైతే నేను అదృష్టవంతునేం కాదు, మీరే అదృష్టవంతులు. ప్రజలందరూ కూడా అదృష్టవంతులు చెప్పాలని అంటే, ఎందుకంటే రేపు పొద్దున చేయవలసిన పని ఈ రోజు రాత్రే నేను ఆలోచిస్తాను. రేపు ఇదివరకు ఒక విషయం గురించి ఆలోచించేవాడిని, ఇవాళ కొన్ని 100 మంది రేపు రమ్మని చెప్పిన తర్వాత ఆ విషయాలు ఏ విధంగా చేయాలి అనేది ఆలోచనలో పడుతుంటారు. డెఫినెట్ గా ప్రజలందరూ కూడా అది గమనించుకోవాలి. నాయకులుగా మీరందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అవ్వకపోవచ్చు, కానీ డెఫినెట్ గా మీరందరూ కూడా పని చేసేటట్టు 100 పనులు ఒక్కొక్క పని అవ్వంది ఉంటుంది. అది ఏ విధంగా అవ్వలేదనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకుని వాళ్ళని ప్రజలను సాటిస్ఫాక్షన్ చేయాలి. మిమ్మల్ని సాటిస్ఫాక్షన్ చేయలేకపోతే ప్రజలను ఏ విధంగా చేయగలుగుతా
అలా అదే విధంగా ప్రజలందరూ మనలో పొందాలంటే వాళ్ళకి గల సమస్యల్ని పరిష్కరించాలి. లేకపోతే ఈ విధంగా వాళ్ళకి ఆలోచన కల్పిస్తే ఆ సమస్య దూరాలి. ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదో చేయనసలు పనిలేదు. మనం ఆప్యాయతగా చూస్తే వాళ్ళకి అది ఆనందంగా ఉంటుంది. మన పలకరించాడు, రేపు పొద్దున్న మనకు పని చేసి పెడతాడనే నమ్మకం ప్రజల్లో కనిపిస్తే ప్రజల విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పో. అదే నేను కోరుకునేది. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడు దెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ గీతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, పోలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది. పాదించగా రేపటి దారికి దీపము నీవై రాష్ట్రమునే నగరావా రావా. జనగణ మంగళ గాయకుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది. ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విరిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడు దెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. RR Pet, Eluru.